మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మెనూ ఛార్జీలు వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని మంగళవారం విశాఖలో మౌన దీక్ష చేపట్టారు. తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వంటకి సంబంధించిన గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, విద్యార్థికి 20 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు ప్రమాదానికి గురి అయితే నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు. తమకు రాజకీయ వేధింపులు ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో తమకు నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో మధ్యాహ్న భోజనం తరపుని పిల్లలకు వండి పెట్టమని చెప్తున్నారు తప్ప మధ్యాహ్న భోజనంది ఏది కూడా మా విషయాల్లో ఏమి కూడా నిన్న చెప్పేది ఏమీ లేదు. బడ్జెట్ సమావేశం మిడ్ డే మీల్స్ అన్నది ఏదైనా ఉన్నదంటే బడ్జెట్ సమావేశంలో చెప్పలేదు. కానీ చెప్పకపోవడం కారణంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. అయితే డిమాండ్ ఏంటంటే గ్యాస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. గొడ్డి చాకరీ చేయించుకున్నట్టు చేయిస్తున్నారు తప్ప గ్యాస్ ఇవ్వట్లేదు. మెయిన్ ధరలు అయితే విపరీతంగా భారీగా పెరిగాయి. అలాగే ఏదైతే ఉందో వేతనాలు కూడా 2 నెలల నుంచి వేతనాలు కాదు, బిల్లు కాదు, ఏమి కూడా రావట్లేదు. కొత్త మెనూ అన్నది వచ్చింది. ఆ కొత్త మెనూకేమో గుడ్లు ఫ్రైలు చేయాలి, అవి చేయాలని చెప్తున్నారు. ఆకాశానికి మనకు మెనూలు అన్నది ఇచ్చారు. కానీ మాకు ఎంత ఇచ్చే జీతం అయితే మాకైతే బిల్లు ఏదైతే ఉందో పిల్లలకి ₹5.45 పిల్లలకి ఇస్తున్నారు. 5.88 ఇస్తున్నారు. హై స్కూల్కి ఏదైతే ఉందో ₹8.45 ఇస్తున్నారు. దీనికి చాకరీ చేయమని చెప్తున్నారు. ఏమి కూడా బిల్లులు కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం చూసినా కూడా అలాగే ఉంది, ఈ ప్రభుత్వం కూడా చూసినా అలాగే ఉంది. ఏదైనా పెంచుతారేమో అనుకుంటున్నాము. అలాగా ఏదైతే అర్బన్ లో కూడా రాగి జావ చేయమంటున్నారు. మా వంట వాళ్ళు కూడా రాగి జావ చేస్తున్నారు. అర్బన్ లో ఏదైతే ఉందో అర్బన్ లో కూడా రాగి జావ చేస్తున్నారు. అక్షయ పాత్ర ఏదైతే ఉందో అక్షయ పాత్ర ఫుడ్ అయితే తెచ్చి పెడుతున్నారు తప్ప రాగి జావ అయితే వాళ్ళంతా వాళ్ళు చేయమంటున్నారు. గ్యాస్ ఎక్కడి నుంచి తెస్తారన్నది కూడా తెలియజేయట్లేదు. గ్యాస్ మేము అదే ఒకటే అడుగుతున్నాము, మాకు వేతనాలు పెంచాలి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, మెనూ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అది కూడా పెంచాలి. అలాగే మేము పెరుగుతున్న ధరలు ఏదైతే ఉన్నాయో అది కూడా ఇవ్వాలి. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి. రాజకీయ వేధింపులు అంటే ఇప్పుడు వచ్చి ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది, మీరు లెగ్సిపోండి, మేము వండుతాము అని చెప్పేసి అక్కడ స్కూళ్ళల్లో ఉండి ఇబ్బందులు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రాజకీయ వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్కూల్ చైర్మన్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. కంటిలు వారం రోజు కంటిన్యూగా ఉంటున్నారు, కాటాలు వేసి తూయిస్తున్నారు. ప్రభుత్వం మేము బయటికి వెళ్ళామంటే టిఫిన్ తిన్నామండి, ఎవరైనా టిఫిన్ తింటే కనీసం ₹40 అవుతుంది. అలాంటిది మాకేమో ₹5.88 ఇచ్చి ₹8.45 ఇచ్చి మీరు వండి పెట్టండి అని చెప్పేసి 4 ఐటమ్స్ 5 ఐటమ్స్లు వండితే ఎవరైనా వండి పెడతారా? ఒక టీ తాగాలంటేనే ₹10. టీ తాగేసి పడేస్తున్నాము. అలాంటి పిల్లలకు కనీసం మేము ₹20 డిమాండ్ చేస్తున్నాము, ₹20 ఇవ్వమని చెప్తున్నాము. అయినా కూడా ఇవ్వట్లేదు. మెనూ అయితే చూస్తే భారంగా పెరుగుతుంది. మొన్న మేము ఇచ్చే కలెక్టర్ గారు మాకు పిలిచారు, ఒక మెనూ ఇలా ఉండాలి చేయండి అని చెప్పేస్తే మేము వెళ్ళాము. ఇక్కడికి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చే మెనూ అయితే విపరీతంగా ఉంది. ఎవరు ఈ మెనూకి డబ్బులకైతే ఎవరు వండి పెట్టలేరని చెప్పి ఉద్దేశం మేము తెలియజేసుకుంటాం.